అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ కుటుంబ సర్వేకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు మీద కనిపించడం. ఇక్కడ చూస్తే రోడ్డు మీద కుప్పలు కుప్పలుగా అర్ధ కిలోమీటర్ వరకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ సర్వే ఫామ్స్ ఇవి దాదాపు నింపిన ఫామ్స్ లాగానే కనిపిస్తున్నాయి. మరి ఇలా నింపిన ఫామ్స్ రోడ్డు మీద ప్రత్యక్షమైతే ముందే సైబర్ నేరగాళ్ళు ఎప్పుడెప్పుడు మనం దోచుకుందామని చూసినటువంటి తరుణంలో ఇలాంటి ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు, అకౌంట్ సంబంధించి పొలం పాస్బుక్ నెంబర్లు ఈ విధంగా అన్ని మన కుటుంబానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇలా రోడ్ల మీద కనిపిస్తే ఇక సైబర్ నేరగాళ్ళు ఊరుకునే ప్రసక్తే ఉండదు. మన అకౌంట్లు, మన సొమ్ము మొత్తం దోచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేగాక మన సీక్రెట్స్ మొత్తం కూడా పబ్లిక్ లీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ప్రభుత్వం ఫామ్స్ అన్ని మిస్ కాకుండా చూసుకుంటే బాగుండేది. ఇక్కడ చూస్తే విషయంలోకి వెళ్దాం. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు మీద కనిపించాయి. జాతీయ రహదారి పొడవునా ఫారాలు అయితే దర్శనమిచ్చాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో భారత్ పెట్రోల్ బంక్ వరకు దాదాపు మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం ఇక్కడ పూరించని సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు అయితే దర్శనమిచ్చాయి. ఈ విషయమై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటిన సర్వే ఫారాలు అయితే పడిన చోటుకు సిబ్బందితో వెళ్లి అన్ని ఫారాలు సేకరించి ఆఫీస్కి అయితే తీసుకెళ్లారు. దేశానికి దిక్సూచి సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కమిషనర్ వివరణ కోరగా జాతీయ రహదారి వెంట సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు పడి ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి దరఖాస్తులన్నింటినీ తీసుకొని ½ కిలోమీటర్ మేరకు దరఖాస్తు ఫారాలు పడి ఉన్నాయని చెప్పారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఇవి ఖాళీ ఫామ్స్ నింపలేదు అని చెప్తున్నారు. మరి నింపలేదు అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. సర్వే పత్రాలు భద్రమేనా? మరి ప్రభుత్వం అయితే మరి కులగణన వివరాలు సేఫ్గా ఉంచుతాం, మిస్యూజ్ కాకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం, మరి ఉన్నతాధికారుల అందరినీ ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశాం, మరి పత్రాలు మాత్రం భద్రంగా ఉంటాయా ఉండవా అని ప్రజల్లో అయితే ఆందోళన అయితే కలుగుతుంది. మరి ఇక్కడ ఇప్పుడు ఇలా నింపకుండా ఉన్న ఫామ్స్ అని చెప్తున్నారు. ఇవి మరి నింపిన ఫామ్స్ ఇలా బయటపడితే ప్రజలకైతే ఎంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచైనా అధికారులు స్పందించి వెంటనే ఈ సర్వే విషయంలో గోప్యత, సీక్రెట్ అయితే మెయింటైన్ చేయాలి. మంచి ప్రజలందరికీ నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముందే భయంగా ఆందోళనతో ప్రజలందరూ కూడా ఈ సర్వేలో వివరాలు అయితే చెప్తున్నారు. ఆర్థిక వివరాలు చెప్పడానికి వెనక ముందు ఆడుతున్నారు, ఇలాంటి జరుగుతాయని చెప్పేసి. కాబట్టి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్య అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇలా మిస్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.